క్రీస్తు యేసు మా పాప శాపం నుండి విమోచించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి ఈ సాయంకాలం పూట క్రీస్తు పేట కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మరి ఈరోజు తండ్రి, మరి ఈరమ్మ గారు మరి ఈ కుటుంబం ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ ప్రేమతో ఆహ్వానించి మీరు మా కొరకు రాయించినటువంటి మరి మహావేద గ్రంథమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నాయన అనేక విషయాలను తండ్రి ఈరోజు మీ పిల్లలతో పంచుకోవడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి వింటున్న పిల్లలు తండ్రి మరి వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయాల్లో భద్రపరుచుకుని మీరున్న లోకానికి చేరుకునే భాగ్యం దయచేయండి. చెబుతున్న నాకును మీ సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియారా, మరి ఈరోజు ఆహ్వానించినటువంటి మరి ఈరమ్మ కుటుంబానికి, అలాగే మరి ఇక్కడ ఉండి వాక్య పరిచర్యం జరిగిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవునిలో నడిపిస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి, అలాగే వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులారా, మరి ఎంతోమంది స్త్రీలుగా ఇక్కడ కూడుకుని ఉన్నాము. స్త్రీలు అనగానే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ చాలా చిన్న చూపు కనబడుతుంది. ఇంట్లో ఆడపిల్ల అనగానే ఎవరికైనా సరే మరి డెలివరీ అయిందనుకోండి, ఈ ఆడపిల్ల పుట్టిందా మగబిడ్డ పుట్టాడా అడుగుతారు. మగపిల్లోడు పుట్టాడు అనగానే చాలా అడుగుతున్న వ్యక్తిలోనే ఆనందం కనబడుతుంది. ఆడపిల్ల పుట్టిందా అంటారు. ఎందుకు అంటే ఆడపిల్ల అనగానే ఇప్పటి నుంచే కాదండి, అనాది కాలం నుంచి కూడా ఆడపిల్ల అనగానే ఒక చులకన భావన అనేది ఈ సమాజంలో మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా చిన్న చిన్న పల్లెల్లో కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఆ కాలంలో ఆడపిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు ఏం చేశారంటే ఆ శిశువులకి చిన్న వడ్ల గింజ ఉంటుంది కదా, ఆ వడ్ల గింజ వేసి చంపేసేవారనమాట. ఎందుకంటే ఆడపిల్ల వల్ల ఏది ప్రయోజనం లేదనే భావన వారిలో ఉంది కాబట్టి ఆడపిల్ల పుట్టిన వెంటనే చంపేసేవారు. మరి ఈ రోజు అయితే స్కానింగ్ వస్తుంది కదా, స్కానింగ్ చూసుకుంటే ఆడపిల్లని తీస్తే గర్భంలోనే చంపేస్తున్నారు. అంటే ఆడపిల్ల అనేది భూమి మీద ఉండకుండా చేసేస్తున్నారు. ఇది మనుషులది కాదండి. దీని వెనకాల ఎవరు ఉన్నారంటే మన కంటికి కనబడిన ఒక శక్తి ఉంది, అదే అపవాది, సాతాను. కేవలం ఎందుకు ఆడవాళ్ళ మీద దృష్టి పెట్టింది, ఎందుకు ఆడవాళ్ళని ఈరోజున్న సమాజం ఆడపిల్ల పుడితే కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు చంపేస్తున్నారు. కానీ దీని అంతటి వెనకాల ఒక అదృశ్యమైన శక్తి ఉంది, అదే అపవాది. ప్రియులరా, ఎందుకు జరుగుతుంది ఇలా అనుకుంటే, దేవుడు ఆడవాళ్ళని మగవాళ్ళని ఇద్దరిని కూడా ఎలా చేశారండి? ఆ రోజు ఆనాటి కాలంలో దేవుడు ఏదోను తోటను కల్పించి ఏదైనా తోటలో ఆదామును పెట్టాడు. ఆదాము కలిగించేటువంటి దేవుడు సాటి అయిన సహకారిగా చేశాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించానండి. ఆదామును కలిగించి ఆదాముకు తోడుగా ఎవరిని పెట్టాడు? అవ్వ. ఈ అవ్వను కలిగించడంలో దేవుడు ఏమని చెప్పాడు? ఒకసారి ఆ వచనం చూద్దాం, చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. జాగ్రత్తగా ఆలోచించండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయం. ఈ సహాయము ముందు ఏముందో చెప్పండి. సాటి అంటే తక్కువ లేదు, ఎక్కువ లేదు. సాటి అయిన సహాయము అంటే స్త్రీని దేవుడు భూమి మీద పుట్టించడంలో ఆనాది కాలంలో ఒక స్త్రీగా హవ్వను చేశాడంటే దేని నిమిత్తం చేశాడండి? ఎలా చేశాడు? సాటి అయిన సహకారి. ఇందులో తక్కువ ఎక్కువ అనే భేదం ఇక్కడ కనబడట్లేదు. ఎవరు మరి ఏంటంటే మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనకి స్త్రీ అని పురుషుడని ఆయనకి భేదం లేదు, చిన్న చూపు లేదు. పురుషుడుగా భూమి మీద తన పని చేయడానికి ఎలాగైతే ఒక పురుషుడైనటువంటి ఆదామును దేవుడు చేశాడో, ఆదాముకు సాటిన సహకారిగా కూడా స్త్రీని చేశాడు. ప్రియులారా, ప్రపంచం దృష్టిలో స్త్రీనికి చులకన భావన చూస్తున్నారు తప్ప దేవుని దృష్టిలో స్త్రీలంటే
గొప్ప ఆయుధాలుగా కనపడుతున్నారు ప్రియులారా. గొప్ప ఆయుధాలు. మన కీర్తన గ్రంథంలో మీరందరూ చాలాసార్లు వినుంటారు. కీర్తన గ్రంథంలో 68 అధ్యాయంలో చూస్తే యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఏ సైన్యం అంటండి? దేవుని మాటలు చెప్పే పనిలో స్త్రీలు ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యంగా కనబడుతున్నారంట. అంటే స్త్రీలకి దేవుడు తన పని చేయడానికి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో చూడండి. దేవుని మాటలు చెప్పే వారిలో స్త్రీలు ఎలా ఉన్నారంటండి? గొప్ప సైన్యం కాదు, గొప్పదిగా కనబడుతున్నారంట స్త్రీలు. అంటే బైబిల్లో దేవుడు స్త్రీల గురించి ఎన్నో రాయించాడు ప్రియులారా. అయితే అందులో కొంతమంది స్త్రీల గురించి ఈరోజు మనం నేర్చుకుందామండి. అయితే అనాది కాలంలో ఆడపిల్లలు పుడితే చంపేసేవారు అన్నాను కదండి. అలా తరతరాలు మారే కొద్దీ ఈరోజు వంటింటి కుందేళ్ళుగా కేవలం ఆడవాళ్ళకి వంటిల్లు పరిమితి అని చేశారు ఆనాడు. అయితే వంటింటి కుందేళ్ళుగా ఉన్నటువంటి స్త్రీలు తరాలు మారుతున్న కొద్దీ ఏమండి చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయారండి. ఈరోజు మన భారతదేశంలో కల్పన చావ్లా ఉంది కదా, ఆమె ఈ యొక్క భూమి మీద కాదండి, అంతరిక్షానికి ఆమె వెళ్ళిపోయింది. అటువంటి గొప్ప స్థానానికి ఆమె చేరుకుంది. ఎవరు? కల్పన చావ్లా. అంటే వంటింటి కుందేళ్ళుగా కేవలం వంటగదికి పరిమితం అయిపోలే స్త్రీలు. తరాలు మారే కొద్దీ ఏం జరుగుతుందండి? స్త్రీలలో ఆధిక్యత పెరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు ఎక్కడ గగన తలానికి ఆమె వెళ్ళగలిగింది. అంటే అంత సామర్థ్యం ఉందా అంటే స్త్రీలలో ఉంది, కానీ దాన్ని మనం వెలికి తీయడం లేదనమాట. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలించే వారిలో చాలా మంది స్త్రీలు కూడా కనపడతారండి. మన దేశ ప్రధాని మంత్రుల్లో ఒక మహిళగా ఇందిరాగాంధీ కనబడుతుంది. మన దేశ ప్రధాని. ఆమె ఒక దేశాన్ని ఏలింది. ఎవరు? స్త్రీ, ఇందిరాగాంధీ. ఒక స్త్రీ కేవలం వంటగదికే లేదు, ఈ భూమండలాన్ని మించి ఒక ఆకాశ గగనతలంలోకి ఎగిరిపోయింది. ఒక స్త్రీ ఇంటినే కాదు, ఒక దేశాన్ని పరిపాలించే స్త్రీగా మారింది. అంటే స్త్రీలుగా చులకన భావన సమాజంలో ఉన్నప్పటికీ ఎంతో మంది స్త్రీలు ఈ స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఈ అణచివేతను ఎదుర్కొని సమాజాన్ని ఉద్ధరించే వీర నారులుగా ఎంతో మంది బయలుదేరారు ప్రియులరా. అందులో చాలా మంది స్త్రీలు మనకి తెలుసు, చదువుకున్న పిల్లలకి. ఒక ఇందిరాగాంధీ దేశాన్ని పరిపాలించింది. ఒక కల్పన చావ్లా గగన తలానికే రాకెట్లో వెళ్ళిపోయింది. అలాగే ఎంతో మంది స్త్రీలు కూడా ఉన్నారండి. అందులో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. అంటే బ్రిటిష్ నిరంకుశ పరిపాలనను అడ్డుకొని తన యొక్క రాజ్యాన్ని ఆమె కాపాడుకోగలిగింది. అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అంటే స్త్రీలు ఎందులో కూడా తక్కువ లేదు. సమాజంలో ఇప్పటికీ పల్లెటూర్లు అయితే కొంతవరకు ఉన్నారు, కానీ బయట ప్రపంచంలోకి వెళ్తే ఎంతో మంది స్త్రీలు ముందడుగు వేశారండి. అయితే 60-70 సంవత్సరాలు జీవించే కాలంలోనే స్త్రీలు అణచివేతను అడ్డుకొని ఎదురించి ఒక బాణంగా ఆ గగన తలంలోకి ఎదిరిపోయింది ఒక కల్పన చావ్లా. ఇంటిలో వంటింటి కుందేళ్ళుగా మారాల్సిన స్థితిలో నుండి ఒక దేశాన్ని పరిపాలించే ఒక ప్రధాన పౌరురాలుగా ఒక ఇందిరాగాంధీ మారిపోయింది. తన కుటుంబాన్ని కాదు, తన రాజ్యాన్ని, తన పరిపాలన కాపాడుకోవాలని ఝాన్సీ లక్ష్మీబాయి వీరనారిగా మారి బ్రిటిష్ పరిపాలకులను గుండెల్లో రైలు పరిగెట్టించింది. మరి ఎంత గొప్ప స్త్రీలుగా మనకి కనబడి పిల్లల పాఠ్యపుస్తకాలు చేర్పిస్తున్నారంటే అది కేవలం 60-70 సంవత్సరాలు అయితే, మరి యుగాలు జీవించే ఒక ఉన్నతమైన లోకాన్ని దేవుడు మనందరినీ ప్రేమించి ఇస్తున్నాడు కదా. మరి ఆ లోకానికి ఎగిరిపోయే వీరనారులుగా ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? కేవలం ఆదివారము లేదంటే ఇక్కడ పెట్టి జరిగే ప్రార్థన కార్యక్రమాల్లో మాత్రమే మనం కనబడుతున్నామా? అంతకు మించింది ఏది లేదా చెప్పండి? ఒక జీవిత కాలంలో ఒక దేశానికి ఒక 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేయడానికి ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. ఒక రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన యొక్క జీవితాన్ని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి త్యాగం చేసింది. వంటింటి కుందేళ్ళుగా కేవలం ఇక్కడే ఉండిపోవాలని చెప్పి ఆ అణచివేతను కూల్చి గగన తలానికి ఒక కల్పన చావ్లా ఎగిరిపోయిందంటే
మరి ఈరోజు ఒక ఉన్నతమైన లోకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని తెలుసుకున్నటువంటి మనం ఎక్కడికి వెళ్ళగలుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం, ఎవరి గురించి మనం ఆలోచిస్తున్నాం, మన బ్రతుకుల ద్వారా దేవుడు ఏం చేయగలుగుతున్నాడు అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రియులరా. ఒకసారి మన వాక్య పఠనం చేశారు కదండి, ఒకసారి ఆ వాక్య పఠనాన్ని మరలా చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నా గాని మనకి పనులు ఉన్నాయి కదండి. ఇప్పుడు మేము ఇక్కడ రావడం చాలా ఆలస్యం, ఎందుకంటే ఎమ్మెల్యే గారు వాళ్ళు రావడం వల్ల మాకు ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అయ్యి వచ్చాం. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఏం చెప్పేవాడు ఇంకా రాలేదు కదా, ఇప్పుడు ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి, అవన్నీ వదులుకోవచ్చు, ఏదో ఒక అరగంట ఏదో వాక్యం చెప్తే వెళ్తే బాగుంది, ఇంకా రాలేదని మీరు తొందరపాటు పడుతున్నారు. అంటే మనిషి జీవితంలో పనులు లేవంటే అందరికీ పనులే. ఉదయం కాలం మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు కూడా పనులే. మరలా రాత్రి పడుకునే ముందు రేపేం చేయాలని ఆ పనుల గురించి కూడా మనకి విచారమే. అంటే ప్రతి ఒక్కరి పనుల విషయం ఏం చేస్తున్నాము, విచారిస్తున్నాం. అలాగే క్రీస్తు దగ్గర కూడా మార్తా విచారిస్తుంది అనమాట. ప్రభువా, నువ్వు వచ్చావని నీకు అనేకమైన వంటలు చేసి నీకు తినిపిద్దామని చెప్పి నేను ఆలోచన పడి ఇలా యాతన పడుతున్నాను కదా, శ్రమ పడుతున్నాను కదా, మరియను కూడా పిలిచి కొంచెం నాకు పనికి సహాయం చేయమని మరి ప్రభువు దగ్గర మార్కులు కొట్టేద్దామని మార్త గారు అడుగుతుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారండి, మరియా మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకుని విచారపడుతున్నావు, తొందరపడుతున్నావు, కానీ మరియా అవసరమైంది ఒక్కటి. ఏంటి? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరి ఈ రోజు మనము కూడా అనేక పనులు విడిచిపెట్టేసి మరి ఈరన్న గారు ఈరమ్మ గృహకూడికి ఏర్పాటు చేస్తే వాక్య వినాలని ఆశతో మీరు అందరూ వచ్చారు కదండి. మరి వచ్చిన మనందరం కూడా మరి ఉత్తమమైన మహిళగా మారదామా? ఒక మరియా మార్త అయితే అనేక పనులు పెట్టుకుని విచారం కలిగింది, కానీ అది ప్రభు దృష్టిలో గొప్పదిగా ఎంచబడలేదు. కానీ మరియా ప్రభు పాదాల యొద్ద కూర్చుని వాక్యం వింటుంది. దాన్ని బట్టి క్రీస్తు వారు ఏమన్నారు, మరియా అవసరమైంది ఒకటి, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అన్నాడు. మరి ఈరోజు మనం ఒక మరియా ఉత్తమ మహిళగా కనబడింది, ఈరోజు మనము కూడా ఉత్తమ మహిళగా కాగలమా? నేటి మహిళ ఉత్తమ మహిళ కాగలదా? నేటి మహిళ ఉత్తమ మహిళ కాగలదా? అవుదామా ఉత్తమ మహిళలుగా? పొదుపు సంఘాలలో మహిళలుగా, డ్వాక్రా గ్రూప్స్ లో లీడర్స్ గా ఉందామా? ఏమండి, చాలా మంది చిట్టీలు పెట్టి చిట్టీల పేరట ఈ అక్క దగ్గరికి వెళ్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పి చిట్టీలు వేసుకుంటారు కదా, అటువంటి పేరు ప్రఖ్యాతలు మనం పొందుకున్నామా? ఎందులో మనం రావాలి? ఏ విషయంలో మనం మహిళగా ఉండాలంట? ఉత్తమ మహిళ. మరి బైబిల్లో ఎంతో మంది స్త్రీల గురించి రాయించడం అనుకున్నాం కదా ప్రియులారా. అందులో కొంతమంది మహిళల గురించి ఈరోజు వారి యొక్క జీవితాలను చూసి మనము కూడా మన బ్రతుకుల్లో వారిని మాదిరిగా ఉంచుకుందాం ప్రియులారా. ఎందుకంటే మన కడుపున పుట్టిన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వారికి గనులైన వారిని చూపించి ఇలా ఉండాలరా అని మనం చూపిస్తాం కదా. ఇప్పుడు స్త్రీలలో గొప్పవారిగా ఒక ఇందిరాగాంధీ గురించి చెప్పుకున్నాం, ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పుకున్నాం, అలాగే గంగా తలానికి ఎగిరిపోయినటువంటి కల్పన చావ్లా గురించి చెప్పుకున్నాం. వీళ్ళందరినీ ఎందుకు చెప్పుకున్నాం? వీరికంటే గొప్పవారిగా మనం ఉండాలని గొప్పవారిగా ఉన్నవారిని చూపించాం మాదిరిగా. అయితే ఈరోజు క్రీస్తులో, దేవునిలో మనము కూడా ఉత్తమమైన మహిళగా కావాలంటే మనకి కూడా కొంతమంది గొప్ప స్త్రీలు ఉన్నారు ప్రియులారా. మనం ఒక మాట చెప్పాను కదండి, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం అంట. ఇలా ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చారండి, వచ్చినప్పుడు చాలా రష్గా ఉంది. అక్కడ చూస్తే జనసందోహం, ఇసుక వేసినా కూడా రాలనంత జనాభా ఉన్నారు. అప్పుడు అది ఏమంటావు, జనసందోహం చాలా గొప్పగా ఉందంటాం, అంటే అంత జనాభా. మరి ఈరోజు దేవుని పనిలో కూడా ఆనాటి కాలంలో ఎంతో మంది స్త్రీలు ఎలా ఉన్నారంట, గొప్ప సైన్యం. అంటే చాలా మంది గొప్పవారుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు ప్రియులారా. అందులో కొంతమంది గురించి మనం ఈరోజు నేర్చుకుందామండి. నేర్చుకుని విడిచిపెట్టే వారిగా ఉందామా, నేర్చుకుని మన బ్రతుకుల్లో మార్చుకునే వారిగా ఉందామా అనేది మన చేతుల్లోనే ఉంది.
ఏమండి, ఈ మహిళ గురించి మనం మాట్లాడుకునే ముందు ఉత్తమ మహిళ అయినటువంటి ఒక మహిళ ఉంది. ఆవిడ పేరే సిప్పోరా. ఏంటండి? సిప్పోరా. ఈ సిప్పోరా ఎవరో తెలుసా ప్రియులరా? ఫస్ట్ ఈవిడ గురించి తెలుసుకోవాలంటే ముందు ఈమె భర్త అయినటువంటి మోషే గారి గురించి మనం తెలుసుకుందాం. మోషే మనందరికీ తెలుసు ప్రియులారా. మోషే ఎవరు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఏమని చెప్తున్నాడండి? ఎమ్మెల్యే మనకు తెలిస్తే గొప్ప, ఎమ్మెల్యేకి మనం తెలిస్తే గొప్ప. ఈరోజు సాక్ష్యాలు కూడా మనం అందరం కూడా దేవుని గురించి సాక్ష్యాలు చెప్తున్నాం, కానీ దేవుడిచ్చే సాక్ష్యాల జాబితాలో ఈమె నా కుమార్తె, ఈరమ్మ ఉన్నారు, వీరు ఎప్పుడు దేవుని పనిలో ఉంటారు, వీరు బల నమ్మకమైన మంచు దాసులు అని చెప్పొచ్చు అని దేవుడు చెబితే బాగుంటుంది ఆ సాక్ష్యం. అలా చెప్తాడు కూడా. అదే నువ్వు నేను వచ్చి దేవుడు చాలా గొప్పవాడంటే అందరూ చెప్పేదే ఈ సాక్ష్యం. నువ్వు నేను చెప్పే సాక్ష్యం కాదు, దేవుడు మన గురించి చెప్పుకునే సాక్ష్యం కలిగిన బ్రతుకులుగా మనం ఉండాలండి. దేవుడి గురించి ఎవరైనా చెప్తారు ప్రియులారా. ఎమ్మెల్యే నాకు తెలుసు, కానీ ఎమ్మెల్యేకి నేను తెలియాలంటే ఎన్నో ఆ పార్టీలో కార్యక్రమాలు చేస్తేనే కానీ అతనికి మనం తెలియదు, మన పేరు జ్ఞాపకం రాదు. ఒక మండలానికే పరిపాలించే నాయకుల మధ్యలో ఉండాలని ఈరోజు ఎంతోమంది బయలుదేరుతున్నప్పుడు, ముల్లోకాలను పరిపాలించే అధిపతి దేవుడు, మరి ఆయన మధ్యలో మనం ఉండాలంటే ఎన్ని కార్యక్రమాలు చేయాలి చెప్పండి? సాటి మనిషి యొక్క మనసులో ఒక చోటును కల్పించుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడతాం కదండి. అండ్ మన ఆడవాళ్ళు ఎక్కువ ఇదే కదా కోరుకునేది. నా గురించి గొప్పగా చెప్పుకోవాలంటే పప్పులోను, ఉప్పులోను, చీరల్లోను ఏదో ఒకటి సాయం చేస్తూనే ఉంటారు ఆడవాళ్ళు. ఎందుకు? నా గురించి 10 మందికి చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళందరూ ఎవరు? అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంలో మన వాళ్ళందరూ ముందే ఉంటారు. స్త్రీలు చాలా సామెతలో కనబడతాయి కదండి. స్త్రీల నోటిలో అంట నూగించి కూడా దాగదంట. ఏదైనా సరే చెప్పగల సత్తా ఉంది. అందుకే అపవాదం ఏం చేస్తున్నారంటే స్త్రీలు ముందుకు రాకుండా ఆపేస్తున్నారు అనమాట. అయితే ప్రియులారా, మరి ఈ మోషే గారి గురించి దేవుడు సాక్ష్యం ఏమని ఇచ్చాడు చెప్పుకుందామండి. మోషే మిక్కిలి సాత్వికుడు అది హెబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి, కానీ చదవద్దు, తీయద్దు. ఏమనుందండి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. అటువంటి మోషే గారికి భార్యను ఇచ్చాడు దేవుడు. ఆ భార్య పేరే సిప్పోరా. మరి ఈవిడ ఏం చేసిందో తెలుసుకుందామండి. ఈవిడేం చూసిందో, ఈవిడ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 4వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 23-24 అండి. ఇక్కడ మోషే గారిని దేవుడు ఎన్నుకొని, ఇదిగో 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో నా పిల్లలు మగ్గిపోతున్నారు, వారిని విడుదల చేయాలంటే ఏకైక నాయకుడిగా నువ్వే ఉన్నావు. కొన్ని కోట్ల జనాభాలో ఐగుప్తీల మధ్య ఎంతో మంది ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఒక 430 సంవత్సరాలు అనుకుంటే సంవత్సరానికి ఒక్కొక్క నాయకుడు చెప్పుకున్న 430 సంవత్సరాలకి ఎంతో మంది భక్తులు ఉండొచ్చు. కానీ 430 సంవత్సరాలు బానిసత్తులు మగ్గిపోతున్న వారిని నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు ప్రియులారా. ఎవరిని ఎన్నుకున్నాడండి? మోషేని. అయితే మోషేని ఎన్నుకొని, ఇదిగో నా ప్రజల్ని రానిమ్మని చెప్పి నా ప్రజలు కనాన్ దేశాన్ని నడిపించాలి, ఆ బాధ్యత నీదని చెప్పి మోషే గారికి సెలవిచ్చారు. మోషే గారికి సెలవిస్తూ ఆయన్ని పంపుతున్నప్పుడు మోషే గారికి ఫరోతో ఏం చెప్పాలనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. అది 22-23 వచనంలో జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం ప్రియులారా. మోషే, నిన్ను పంపిస్తున్నాను కదా, నువ్వు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఫరోతో ఈ మాట చెప్పు. ఏమని చెప్పు? ఇశ్రాయేలు నా కుమారుడు. అంటే ఎవరు? యాకోబు గారి గర్భాన పుట్టిన వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమార్ని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వానిని పంపనొల్లని ఎడల ఇదిగో నీ జ్యేష్ఠ కుమార్ని నేను చంపేస్తాను. ఇశ్రాయేలుని పంపించు, వాళ్ళ జ్యేష్ఠులు. అయితే నువ్వు గనక పంపించకపోతే నీ పిల్లల్ని నేను చంపేస్తానని చెప్పి దేవుడు మోషే గారి ద్వారా వార్నింగ్ ఇప్పించడానికి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఈయన ఏ పని మీద వెళ్తున్నాడు?
మోషే గారు దేవుడు చెప్పిన మాటను ఫరోకు చెప్పడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏ పనిలో ఉన్నారు ఈయన? దేవుని ఇచ్చిన మాట పనిలోనే, దేవుని పనిలోనే ఈయన ఉన్నాడు. ఎవరు? మోషే గారు. దేవుని పనిలోనే దేవుడిచ్చిన మాటను చెప్పడానికి మోషే గారు బయలుదేరుతున్నప్పుడు దేవుని పని అని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని పనిలోనే, దేవుని పని మీదుగానే మోషే గారు వెళ్తున్నప్పుడు దేవుడు మోషేని చంపాలనుకుంటాడు. ప్రియులారా, ఏమండి, దేవుడు చెప్పిన మాటను చెప్పడానికి మోషే గారు బయలుదేరుతున్నప్పుడు మరి దేవుడు మోషే గారిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఒకసారి చదువుతాం చూడండి. 24 వచనం. అతడు పో మార్గం. ఎవరు? మోషే గారు చెప్పాడు కదా, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు, నా పిల్లలు పంపించమని చెప్పు, పంపించకపోతే నీ కుమారుని చంపేస్తానని చెప్పాడు కదా. చెప్పడమని బయలుదేరాడు. బయలుదేరే మార్గంలో ఏం జరుగుతుందంటండి? అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంప చూడగా, దేవుడు చెప్పిన మాటను అదే విధంగా చెప్పాలని ఫరో దగ్గరికి బయలుదేరుతున్నటువంటి మోషే గారిని ఎవరు చంపాలని చూసారంటండి? దేవుడే చంపాలని చూశాడు. ఎందుకు? ఆయన పని మీదనే కదా వెళ్తున్నాడు. ఆయన పని మీద వెళ్తున్నప్పుడు, ఆయన పనిలో ఆయన ప్రయాణం అవుతున్నప్పుడు, ప్రయాణమైపోతున్నటువంటి మోషే గారిని దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు? కింద చదువుదాం చూడండి. ఏంటంటే దేవుడు ఒక నిబంధన ఇచ్చాడండి. మనందరికి తెలుసు, అబ్రహాం గారి కాలంలో నిబంధన ఉంది. ఏంటి ఆ నిబంధన? సున్నతి. ఏ నిబంధన అది? సున్నతి. అబ్రహాము పుట్టిన కుమారులందరికీ, ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేయించుకోవాలి తెలుసా? సున్నతి చేయించుకోవాలి. కానీ అబ్రహాం గారు కూడా చేయించుకున్నారు లేదా? 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ చేయించుకున్నారు. ఇష్మాయిల్ చేయించారు, ఇసాక్ గారు కూడా చేయించాడు. వాళ్ళతో పాటు వాళ్ళ కడుపును పుట్టిన వారితో పాటు దాసులు కూడా చేయించమని ఆజ్ఞ ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు. అయితే ఈ నిబంధనను మోషే గారు మర్చిపోయారు. ప్రియులారా, ఏం చేయడం మర్చిపోయారు? ఈ కాలంలో మనకి బాప్తిస్మం ఎలాగో, బాప్తిస్మం తీసుకుంటేనే మనకి పరలోకం. ఆ కాలంలో దేవుడు కుమారులు ఎంచబడాలంటే అది ఇశ్రాయేలుగా ఉన్నవారు ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలి. ఆ విషయాన్ని మరి తన జ్యేష్ఠ కుమారుడికి చేయడం మర్చిపోయాడు. ప్రియులారా, ఎవరు? మోషే గారు. అలా మోషే గారు తన కడుపున పుట్టినటువంటి బిడ్డకు ఏం చేయలేదు? సున్నతి చేయలేదు. అది దేవుని దృష్టికి ఏమైపోయింది? కోపపడి చంపేయాలనుకున్నాడు. అలా చంపేయాలనుకుని వస్తున్నప్పుడు వెంటనే సిప్పోరు ఏం చేసిందండి? ఒక ప్రమాదాన్ని పసిగట్టింది. ఒక ప్రమాదాన్ని, పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి తన యొక్క భర్త చేయలేనటువంటి పనిని ఒక స్త్రీగా, ఒక తల్లిగా తన బిడ్డ ప్రాణాలని, భర్త ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడగలిగిందండి. ఒకసారి చూద్దాం చూడండి. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. ఏమంటే భార్య ఎప్పుడు కూడా చాలాసార్లు మన కుటుంబాలు చాలా సిచ్యువేషన్స్లో ఏమంటారు, భార్య ఎప్పుడు కూడా భర్తని కాపాడుకుంటూనే వస్తుంది. అంటే ఆరోగ్యపరంగా ఏమిస్తే వారు బలంగా ఉంటారు, పని చేయగలుగుతారు, తమ కుటుంబానికి రక్షకులుగా ఉంటారనే విషయాల్లో ప్రతి స్త్రీ కూడా గమనిస్తుంది. అటువంటి గొప్ప క్వాలిటీ మనలో ఉంది, ఆడపిల్లలో ఉంది. అంతే కదండి. ఎవరికి లేని ధన్యత ఎవరికి ఉందంటే స్త్రీలకే ఎక్కువ ఉంది. ఇటు పిల్లలు లాలించే పనిలో స్త్రీలదే, ఓపిక స్త్రీలదే. భర్త బయటికి వెళ్తాడు కానీ కుటుంబ పరిపాలన అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? హోమ్ మినిస్టర్ ఎవరు? మనమే కదా, మనమే కదండి. అంటే మన ఇంట్లో ఎవరికి బాధ్యతలు లేవా? ఉన్నాయి కదా. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు, వెళ్ళిన భర్త ఎక్కడికి వెళ్ళారు, తిరిగి ఎంత సమయానికి వస్తారు, ఆయన వచ్చే సమయాన్ని మనం ఏం చేయాలి, ఇదంతా కూడా ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది కదా. ఇక్కడ కూడా ఈ సిప్పోరా గారు, దేవుడు వచ్చి తన భర్తని చంపుతాడు, తన కుమారుడికి మరణశిక్ష అని చెప్పి, మరణశిక్షణ ఖచ్చితంగా ఉందండి. ఇటువంటి మరణం నుండి తన కుమారుని, తన భర్తను కాపాడడానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని వెంటనే ఆమె ఏం చేసింది? పసిగట్టింది. వెంటనే ఏం చేసిందండి? వాడిగల రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసింది. భర్త దేవుని పనిలో ఉన్నతనే మర్చిపోయాడు, కానీ మర్చిపోయిన కార్యాన్ని ఆమె నిర్వర్తించింది. తన భర్త ప్రాణాన్ని, తన కుమారుని యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకుంది. మరి ఈవిడ ఏ మహిళ?
ఉత్తమ మహిళ కదా. ఇక్కడ పుణ్యస్త్రీలు అంటారు, మన భాషలో పుణ్యస్త్రీలు. ఏంటి పుణ్యస్త్రీలు అంటే కలకాలము సుమంగిలిగా ఉండాలి అంటారు. కానీ వారికి ఆపద వచ్చిందంటే మనం ఏం చేయగలుగుతామా? లేదు. కానీ ఇక్కడ ఏమేం చేసింది ఉత్తమ మహిళ? తను మర్చిపోయినటువంటి దేవుని నిబంధనను తను జ్ఞాపకం పెట్టుకుని ప్రమాదం ఎందుకు వచ్చింది వెంటనే తక్షణమే, ఎందువల్ల ఇది జరుగుతుంది? దేవుడే పంపాడు కదా దేవుని పని చేయడానికి. మరి దేవుడు చంపాలనుకుంటున్నాడంటే ఏదో జరిగింది. ఏంటది? సున్నతి. కానీ వెంటనే చేసేసింది. అంటే త్వరపడి వెంటనే చేసేసింది పిల్ల. అంటే ప్రమాదాన్ని పొంచి ఉన్నప్పుడే ప్రమాదం అని గుర్తెరిగి వెంటనే ఆమె సున్నతి చేసి తన 2 ప్రాణాలు కాపాడుకోగలిగింది. నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అంది. ఏమండి, ఈ మనం భార్య భర్తలు అంటే కేవలం ఈలోక పరంగా జరిగేటువంటి విషయాల్లో భార్య భర్తలుగా కాదండి, భర్త ప్రాణాలు పోగొట్టుకోకుండా తను కాపాడుకోగలిగిందంటే అప్పుడు ఏమైంది? ఆమె ఏమంటుంది తన భర్తని? నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెట్టి. ఎందుకు? ఒక కార్యక్రమాన్ని చేసింది దేవుణ్ణి సంతోషపెట్టి. మరి మర్చిపోయినట్టు కోపం వచ్చింది కదా, దేవుని యొక్క కోపాన్ని ఆపింది. భర్త ప్రాణాలని కొడుకు ప్రాణాలను కాపాడుకుందంటే మరి ఏ మహిళ? ఉత్తమ మహిళ. మరి మనం ఏ మహిళలుగా ఉన్నాము? సీరియల్స్, సినిమాలు, ముసలమ్మ ముచ్చట్లు, వీటి పనిలోనే కదండి ఎక్కువగా జరిగేది స్త్రీలుగా. మరి ఈ రోజున సిప్పోరాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? మన పిల్లలను, భర్తను దేవునిలో వారిని నడిపించాలి. వారిని పాతాళానికి జారిపోనివ్వకుండా మనం కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు సిప్పోరాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? పిల్లల బాధ్యత. ఒకవేళ వారి వాక్యం తెలీదా, వారు దేవునిలో లేరా, వారిని నడిపించే బాధ్యత ఎవరి చేతుల్లో ఉందో? పాస్టర్ గారి చేతిలో లేదు ప్రియులారా. ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉందండి. మరి ఒక సిప్పోర ఉత్తమ మహిళగా కనబడింది. మరి నీవు నేను ఉత్తమ మహిళగా మారదామా? మారేందుకు మనం ప్రయత్నం చేద్దామా? ఎవరు మాట్లాడలేదండి. చేద్దామా? మరి చెయ్యాలంటే ప్రతిరోజు చదువుకోవాలి. ఎక్కడెక్కడైతే గృహ కూడికలు జరుగుతున్నాయో, వాక్యం వినబడుతుందో అక్కడికి వెళ్ళాలి. కేవలం పెళ్లి ప్రమాదంలో వ్యాధి ఎందు, బాధ ఎందు, రోగమందు తోడుగా ఉంటానని కాదు, మరణం అయిపోయేంత వరకు తన ఆత్మకి చావలేదు కదా ప్రియులారా, ఆ యొక్క ప్రాణాన్ని మరలా దేవుడి దగ్గర నడిపించేంత వరకు మనకి బాధ్యత ఉందండి. అక్కడ ఆమె ప్రాణాలు కాపాడింది. ఒక ఉత్తమ మహిళగా మనకి కనబడింది. మరొక మహిళను చూద్దామండి. ఈమె జ్ఞానం నేర్చుకుందా? మాకు చదువు లేదండి, మేము పెద్ద చదువుకోలేదండి, మాకు వాక్యం తెలియదండి అని అనొద్దు ప్రియులారా. మాకు చదువు లేదండి అని. చదువు లేకపోయినా డబ్బు లెక్క పెడతామా, లెక్క పెట్టమా? ఊర్లు వెళ్ళగలుగుతాం, వెళ్ళలేమా? అన్నీ చేయగలం. మరి వాక్యం వచ్చేసరికి మాకు చదువు లేదు అన్నామంటే అది రైట్ కాదు. ఇంకొక మహిళ కూడా చూద్దాం ప్రియులారా. ఇంకొక ఉత్తమ మహిళ గురించి మనం నేర్చుకుందామా? ఆమె ఎవరో కాదండి, ఒక లూదియా భక్తురాలు. పాత నిబంధనలో ఒక ఉత్తమమైన సిప్పోరా గురించి విన్నాం. క్రొత్త నిబంధనలో కూడా ఒక ఉత్తమ మహిళ గురించి కూడా మనం నేర్చుకుందాం. ఆవిడ ఎవరో కాదు, లూదియా. ముందు చెప్పుకున్న ఉత్తమ మహిళ పేరేంటి? సిప్పోరా. ముందు చెప్పుకున్న ఉత్తమ మహిళ పేరేంటండి? సిప్పోరా. ఇప్పుడు నేర్చుకోబోతున్న మహిళ పేరేంటి? లూదియా. ఒకసారి ఈవిడ జీవితాన్ని గురించి కూడా మనం ఆలోచిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. ఇక్కడ ఇందులో కూడా మనలాంటి లూదియాలు ఇక్కడ కనబడతారండి. లూదియా లాంటి జీవితమే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుకుందామండి. 13వ వచనం నుండి చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఏంటంటే ఎలాగైతే ఇక్కడ కూడిక జరుగుతుందని, ప్రార్థన జరుగుతుందని చెప్పి ఎలాగైతే మనందరూ వచ్చి కూర్చున్నామో, పౌలు గారు వీళ్ళు కూడా వచ్చి కూర్చున్నారంట. పౌలు స్త్రీలు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారంట. అలా కూర్చున్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారండి ప్రియులారా? చాలా మంది కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారంట. అంటే అక్కడ కూడా ఎవరు కనబడుతున్నారు? ఇక్కడ మనకి స్త్రీలు. అంటే ప్రతి పనిలో కూడా స్త్రీలే
మనకి ఎక్కువగా కనబడుతున్నారు పిల్లరా. క్రీస్తు పరిచర్యలో కానివ్వండి, పౌలు పరిచర్యలో కానివ్వండి, పేతురు గారి పరిచర్యలో కానివ్వండి, యోహాను గారి పరిచర్యలో కానివ్వండి, ఎక్కడ పరిచర్య చూసినా కూడా స్త్రీలే మనకి కనబడతారు. అక్కడే అనుకుంటున్నారా? అడ్వర్టైజ్మెంట్లో ఉంది, అందులో ఎక్కువ పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారా? సబ్బు కోసం పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారా? షాంపూ, చీరలు, పౌడర్, ఈ యాడ్ వలన ఎక్కువ ఎక్కడ ఎవరు కనపడతారు? దేవుని మందిరం వచ్చేసరికి, దేవుని పని వచ్చేసరికి కనబడరు. కానీ ఇక్కడ కూడా పౌలు గారు వాక్యం కూడి వచ్చిన స్త్రీలందరితో కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటండి. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక భక్తి గల స్త్రీ ఇక్కడ మనకు కనబడుతుందండి. ఆవిడెవరో కాదు, లూదియా. చదువుకుందాం చూడండి 14 వచనం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ. ఏంటంటండి? దైవ భక్తి గల స్త్రీ అంటండి. ఈరోజు ఇక్కడ కూడా ప్రార్థన జరుగుతుందని చెప్పి మీరు అందరూ వచ్చారు కదా, అంటే మీకు కూడా కొంచెం వరకు భక్తి ఉంది. మరి ఆ భక్తిని సార్థకత చేసుకుని మనం దేవుడున్న లోకం చేరుకోవాలంటే అందులో కూడా కొన్ని సాధనాలు కానీ లేదంటే కొన్ని మెలకువలు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయన్నమాట. ఈవిడ అప్పటికీ ఎవరు? దైవభక్తి గల స్త్రీయే. ఈ రోజుల్లో మనందరూ ఏమంటారు? మాకు తెలీదా వాక్యం, చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాం, పుట్టుకతోనే మేము క్రైస్తవులు, మేము ఎందుకు రావాలి చర్చికి? మేము టీవీ పెడితేనే వాక్యం వింటాం. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మాకు టీవీలో ఛానల్స్ వాక్యమే వింటాం, మళ్ళీ మేము అక్కడికి వచ్చి రావాలా అనే ప్రశ్నలే కదండి ఎదురయ్యేది. అంతే కదా? రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము టీవీలోనే వాక్యం వింటాము, ఇంకా అక్కడికి వచ్చి మేము వింటామని మాకు అన్నీ తెలుసు అనే స్త్రీలు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరంటే ఈ స్త్రీ దైవ భక్తి కలిగిన స్త్రీ. దైవ భక్తి కలిగిన స్త్రీకి మొదటి లక్ష్యం ఏంటంటే ఎక్కడ వాక్యం జరుగుతున్నా, ఎక్కడ వాక్యం వినబడుతున్నా వెళ్ళి కూర్చుని వాక్యం వినేది. మరి ఈరోజు లూదియా కనబడుతుంది కదా, ఆవిడ దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఎక్కడ కూర్చుంది? ప్రార్థనా స్థలంకి వెళ్ళి కూర్చుంది. చూడండి, అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వింటుందంటండి. ఏమంటే ఎంతో మంది స్త్రీలు వచ్చినప్పుడు కేవలం లూదియా గారు మాత్రమే కనబడుతుంది. చూడండి ఇక్కడ పైన ఏమనుంది? స్త్రీలతో మాట్లాడుచుంటేమే అని అన్నారు. అంటే స్త్రీలందరూ కూడా వినడానికి వచ్చిన వారే, కానీ లూదియా మాత్రం దృష్టిలో పడిందంటే ఆమె ఎంత భక్తురాలో ఒకసారి ఆలోచించండి. ఏమని? అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను, ఆమె పని పాట లేదండి. ఈరోజు దేవుని వాక్యం వినడానికి పొద్దున్న నుంచి పని చేసి అలసిపోతాం, అక్కడికి వచ్చి కూర్చోవాలా? మళ్ళీ మేము పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోవాలి కదా, మా పనులు మాకు ఉంటాయి కదా, పిల్లలు కొండి పెట్టాలి కదా, పొద్దున్నే పనికి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ వచ్చి వాక్యం వినమంటున్నారేంటి? మాకు బోల్ పనులు ఉన్నాయి అంటారా లేదా? మరి ఈవిడ పని పాట లేదనుకుంటున్నారా? ఈవిడికి పని ఉంది. ఈవిడేం చేస్తుంది అసలు చూద్దామండి. ఆమె ఊదారంగు పురిని అమ్ముకును తుయతైర పట్టణస్తురాలు. తుయతైర పట్టణం నుంచి ప్రార్థన జరుగుతుందని చెప్పి పౌలు శీల దగ్గరకు వచ్చిందంటే అండి. ఈవిడేమైనా ఖాళీగా ఉందనుకుంటున్నారా? లేదు, తన కుటుంబ పోషణకై తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఊదారంగు పొడి అమ్ముకునేదంటండి. ఎవరు? ఒక లూదియా. అంటే ఆమె కూడా పని చేసుకుని బ్రతికేదే, ఆమె కూడా కుటుంబ పోషణకే పరిగెట్టాలి. ఉన్న వాళ్ళు అంటారా? వాళ్ళు లేని వాళ్ళే కదా. ఉన్న వాళ్ళైతే పని చేస్తారా? భర్త ఒకటి బయటకు వెళ్ళి పని చేస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చు, కానీ ఈమె కూడా వెళ్ళిందంటే కుటుంబం అంతంత మాత్రంగానే ఉన్నట్టు. ఈమె కూడా బయటికి వెళ్ళిందంటే మరి అలా వెళ్తున్నప్పుడు ప్రార్థన జరుగుతుంటే కొద్ది నిమిషాలు దేవుని మాటను విందామని చెప్పి వెళ్తే అప్పుడు ఏం జరిగిందంటండి? ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. అంటే పౌలు చెప్తున్న మాటలు బట్టి ఆమె యొక్క హృదయం అంతా ఎవరి వైపు ఉందండి? దేవుని మాటల వైపు ఉంది. మరి ఈరోజు సంఘాల్లో వెళ్ళారనుకోండి, ఎవరే చీర కట్టుకున్నారు, ఎవరే ఎలాంటి చీర కట్టుకుని వచ్చారు, వారింట్లో ఏం జరిగింది, ఇవే విషయాలు కదా సంఘాల్లో. లేదా ఇక్కడెక్కడ ఉంది కదా. అదంతా మన మైండ్ ఎలాంటిది? స్కానర్ అనమాట. స్కానర్లో కూడా కొన్ని కనబడవేమో కానీ మన ఆడవాళ్ళ కంటికి కనబడదంటే ఏది ఉండదు. ఇంట్లో పిల్లలు చెడిపోయే విషయం తెలియదు కానీ పక్క లేదండి దాన్ని ఏమంటారు, వీధి, అక్కడ జరిగి కూడా తెలిసిపోతాయి. అంత కళ్ళు మనవి స్కాన్ చేసేవి. కానీ ఇక్కడ పక్కనే ఆవిడ ఏ చీర కట్టుకుంది, ఏ రంగు, అది ఎక్కడ దొరికింది అనే విషయాలు మాట్లాడుకోవట్లేదండి. దేని వైపు దృష్టి పెట్టింది ఆమె?
పౌలు గారు చెప్తున్న మాటలు యందు లక్ష్యం ఉంది. విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? మనం ప్రార్థన అయిపోకుండా మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం కదా, అలా బైబిల్ సర్దుకుని వెళ్ళిపోయిందా? లేదు. ఏం చేసింది? మరియు ఆమె ఒక్క నిమిషం. ప్రభు ఆమె యొక్క హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచింది. లక్ష్యం అంటే ఏంటి? గురి. ఇప్పుడు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అమ్మా అన్నావు అనుకో, నేను మంచి డాక్టర్ అవుతాను అనుకో, అప్పటి నుంచి ఆమె ఏం చేస్తుంది? దాని మీద గురి పెడుతుంది. ఎన్ని వచ్చినా సరే కనబడవు, దాని ముందు పరారనమాట. దేని మీద అయితే మనం లక్ష్యం ఉంచుతాం దాన్ని కొనసాగించడానికి మనం పట్టు కలిగి ఉంటాం. ఈవిడ కూడా వాక్యమందే పట్టు కలిగి ఉంది, వాక్యమందే దృష్టించింది. కాబట్టి ఏం జరిగిందో తెలుసండి? లక్ష్యముంచెను ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కేవలం ప్రార్థన జరుగుతుందని ఓదరం కూడా అమ్ముకుంటూ వెళ్ళి కూర్చుందాం, దేవుని మాటలు విందామని వెళ్ళింది. వెళ్ళిన ఆమెతో పాటు ఏం జరిగింది? అక్కడ తను బాప్తిస్మం తీసుకుంది, తన ఇంటి వారు బాప్తిస్మం తీసుకున్నారు. అక్కడికి వచ్చారా వాళ్ళు? తన ఇంటి వారు వచ్చారా? రాలేదే. మరి ఈ మొక్కతే వింది, విన్న వాక్యాన్ని వారి ఇంట్లో చెప్పింది. వాళ్ళు కూడా ఆమె రక్షించుకుంది. ఒక రక్షకురాలిగా కనబడుతుంది. ఎవరు? లూదియా. అక్కడ ఆమె కదండి వింది. అక్కడ కూడా మనం చెప్తున్నాడు, ప్రభు ఆమె యొక్క హృదయం తెరిచిన కనుక, ఆమె కుటుంబం హృదయం అని అనలేదు, ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచింది. విన్న వాక్యాన్ని యాసిస్ గా వారి యొక్క కుటుంబానికి చెప్పింది. తన కుటుంబాన్ని అంతటినీ కూడా మార్చుకుంది. ప్రియులారా, ఏం చేసింది? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందారు. కేవలం ఒక్కతే మాత్రమే వింది, తన బ్రతుకుని ఇంటిలో చూపించింది. వాక్యం వింది, దాన్ని అవలంబించుకుంది, తన జీవితాన్ని తన కుటుంబానికి చూపింది. ప్రియులారా, అప్పటికి ఇది ఎలా జరిగిందండి? దీనికి ఏమైనా అప్పటికప్పుడు జరిగిందంటే అప్పటికప్పుడే జరగలేదండి. అప్పటికప్పుడే జరగలేదు ప్రియులారా. వెంటనే ఆమె ఏం చేసిందంటే, జీవితం మన వాక్యం వింటున్నామంటే ఆ వాక్యం మన హృదయాల్లో, మన జీవితాల్లో అది ఉండిపోవాలి. ఎలా ఉండాలండి? ఆ వాక్యం అనేది మన చేతల్లో ఉండాలి, మన మాటలో ఉండాలి, మన చూపులో ఉండాలి, మన నడవడికలో ఉండాలి. అలా ఉంటేనే వాక్యం మన పట్ల ఏమవుతుంది? నెరవేరుతుంది. అంతే కదా. వాక్యం వినేసి దాన్ని పక్కన పెట్టి మన పనిలో మనం ఉంటే ఎవరు మారుతారు చెప్పండి? బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయించాడండి దేవుడు. ఏమంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులు చేయండి అని చెప్పిన దేవుడు ఒక్కరి దగ్గరకు వచ్చేసరికి వాక్యం లేకుండానే ప్రవర్తన బట్టి భర్తను రాబట్టవచ్చు అని చెప్పి పేతురు గారు మాట్లాడారు. పిల్లరా, అంటే నువ్వు వాక్యం చెప్పక్కర్లేదు, నీ భర్తకు కానీ పిల్లలకు కానీ నీ ప్రవర్తనే వారిని రక్షిస్తుంది. ఇది ఇక్కడ లూది అప్లై చేసి ఉంటుంది. తను విన్నది కుటుంబాన్ని కూడా ఆమె మార్చుకుంది. ఒక నాయకురాలుగా, ఒక రక్షకురాలుగా ఇంటిని తను కాపాడుకోగలిగింది. ఆమె కూడా ఈరోజు మనం చెప్పుకోబోతున్న ఉత్తమ మహిళలో ఒక మహిళే లూదియా. ప్రియులారా, మరి లూదియా గురించి విన్నాం, సిప్పోరా గారి గురించి విన్నాం. ఉత్తమమైన మహిళగా వారు కనబడుతున్నారు. మరి వారి జీవితాలు నేర్చుకున్న మనం ఎప్పుడు ఉత్తమ మహిళగా మారుతాం? మరి నేటి మహిళ ఉత్తమ మహిళ కాగలదా? మీరే చెప్పాలి ఆన్సర్. నేటి మహిళ ఉత్తమ మహిళ కాగలదా? ఈరోజు కూర్చున్న మనందరము కూడా ఉత్తమ మహిళగా మారగలమా? మారగలం. ఎలా? ఇలా దేవుడు ఎంతో మంది భక్తుల జీవితాలను రాయించారు కాబట్టి వారి భక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని మనం కనపరుచుకుంటే, మన కుటుంబాలు రక్షించబడితే మనము కూడా ఉత్తమ మహిళ కాగలం. ప్రియులారా, వారి యొక్క జీవితాల్లో ఏమైనా సుఖమంతా ఉంటాయండి? అందరికీ బాధలే ప్రియులారా. దేవుడు నమ్ముకున్న వారికి బాధలు ఉన్నాయి, నమ్ముకోలేకున్న వారికి కూడా బాధలు ఉన్నాయి. బాధలు అనేవి ఉంటాయి. ఈ శరీరంతో ఉన్నంతకాలం బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అని మనన్నిటినీ కూడా పక్కన పెట్టి దేవుడు అనే దగ్గరకు వచ్చేసరికి మనం దేవుళ్ళు ఉంటే ఖచ్చితంగా మనం ఏమవ్వగలము? ఉత్తమ మహిళ కాగలము. మరి ఉత్తమ మహిళగా మారగలరా? మారదామా? మరి మారేందుకు మనం ప్రయత్నం చేద్దామా? చేద్దాం. మరి ఎక్కడ ఏ మీటింగ్లు జరిగినా, ఎక్కడ ఏ సభలు జరిగినా వెళ్దాము, మనం మారుదాము, మన కుటుంబాన్ని మనం మార్చుకుందాం. మరి ఈ మాటలు ఈరోజు మీతో చెప్పడానికి
మరి లక్ష్మణ్ గారు అలాగే ఈ కుటుంబం కూడా దేవుని పనిలో ఉంటూ దేవుని మాట వినిపించడానికి ఈ కుటుంబం కూడా ముందుంటుంది కాబట్టి మరి ఈ అవకాశం ఇటువంటి లక్ష్మణ్ గారికి ఈ యొక్క కుటుంబానికి కూడా క్రీస్తుపేట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు కూడా విన్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా అంటే చాలా